హ్యాపీ ఈస్టర్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రపంచమంతా 2000 సంవత్సరాల క్రితం శిలువ మీద మరణించి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నిమిత్తం ఈస్టర్ జరుపుకుంటుంది. కానీ ప్రియ క్రైస్తవ సహోదరులారా, మనం ఏమాచరించాలి? యేసు తిరిగి లేచిన దినాన్ని ఈస్టర్ అని సంతోషంగా జరుపుకోవడానిక మనకు క్రీస్తు పునరుద్ధానాన్ని యేసుక్రీస్తు వారు సాక్ష్యంగా ఉంచింది? కాదు. మనము కూడా ఆయనతో పాటు లేపబడాలి. ఎప్పుడు లేపబడాలి? 3వ వచనం. ఏలైనగా మీరు మృతి పొందితిరి. బ్రతుకున్న వారితో పౌలు గారు మీరు చనిపోయారని చెబుతున్నారేంటి అంటే, బాప్తిస్మం పొందిన క్రైస్తవులైన వారందరూ ఈ లోక విషయంలో మృతి పొందాలి. ఎందుకంటే చనిపోయిన వారు ఈ భూ సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన మమకారాలు, ఆస్తులు, వీటి మీద ఆశ పెట్టుకోరు. వారికి ఈ లోకంతో ఏ సంబంధం లేదు. అలాగే క్రీస్తుతో పాటు ఆయన మరణమందు సాదృశ్యముగా నీటిలో మునగబడిన మనం, పాతిపెట్టబడిన మనం క్రీస్తుతో కూడా లేపబడాలి. అలా లేపబడిన వారమైతే 2వ వచనం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఇంకా ఈ లోకంలో ఏదో అనుభవించాలి, ఏదో సంపాదించాలి అని ఈ లోక సంబంధమైన దురాశల్లో మనం చిక్కుకుపోయామా, మనం క్రీస్తుతో పాటు లేవలేనట్లే. ఈ భూమి మీద యేసుక్రీస్తుతో పాటు మనం లేవలేకపోతే ఇక మరణించిన తర్వాత 2వ పునరుత్థానంలోనికి మనం ఎలా అడుగు పెట్టగలం? మొదటి పునరుత్థానంలో పాలువారు ధన్యులు అని రాయబడిన ప్రకారముగా ఈ లోక సంబంధమైన ఆశలతో, దురాశలతో బ్రతుకుతున్న మనము క్రీస్తు బాప్తిస్మం ద్వారా మృతి నుండి తిరిగి లేచాము. ధన్యులమవుదాం. ఈ లోకాన్ని త్యజిద్దాం. పరసంబంధమైన ఆలోచనలతో, దైవ కార్యక్రమాలతో ముందుకు సాగిపోతాం. హ్యాపీ ఈస్టర్.